జగన్ కు అంతా తెలుసు. వివేక హత్యపై భార్య సంచలనం. వివేక హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత కనిపించకుండా పోయిన ఆయన సన్నిహితుడు పరమేశ్వర్ రెడ్డి తిరుపతిలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివేక హత్య కేసులో పరమేశ్వర్ రెడ్డి పేరు బయటకు రావడంతో ఎవరి పరమేశ్వర్ రెడ్డి అనే సందేహం మొదలైంది. పులివెందుల సమీపంలోని కసనూరుకు చెందిన పరమేశ్వర్ రెడ్డి సెటిల్మెంట్లు, భూ వివాదాలు పరిష్కరించేవాడని, వివేకతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని అంటున్నారు. ఇటీవల ఓ వివాదంలో పరమేశ్వర్ తో వివేక గొడవ పడ్డాడని, వివేక హత్యకు 10 రోజుల ముందు త్వరలో ఓ సంచలనం చూస్తారంటూ పరమేశ్వర్ కొందరి వద్ద మాట్లాడాడని ప్రచారం జరిగింది. దీనికి తోడు వివేక హత్య తర్వాత పరమేశ్వర్ రెడ్డి చూడటానికి కూడా రాలేదంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తనపై వస్తున్న ఆరోపణలపై ఏబిఎన్ తో పరమేశ్వర్ రెడ్డి మాట్లాడారు. వివేకానంద రెడ్డితో తనకు 30 ఏళ్లుగా పరిచయం ఉందని పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. తనకు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో చేరానని, వివేక హత్యతో తనకు సంబంధం లేదని చెప్పారు. పరమేశ్వర్ రెడ్డి భార్య సుభాషిణి మాట్లాడుతూ, వివేక హత్యతో నా భర్తకు ఎలాంటి సంబంధం లేదు. 30 ఏళ్లుగా వాళ్ల కోసమే పనిచేస్తున్నాం. కావాలనే మా పైన పుకార్లు పుట్టించారు. అయినా ఎవరు ఎలాంటి వారో జగన్ సార్కు తెలుసు. నా భర్త ఆ పని చేశాడని తేలితే వాళ్ల ఆఫీస్ ముందు నా గొంతు కోసుకుంటా అన్నారు. పోలీసులు వచ్చి అడిగారని, ఇంటి దొంగలే చేశారు తేల్చుకోండి అని చెప్పామని ఆమె అన్నారు. తన భర్తకు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లామని, మెరుగైన చికిత్స కోసం తిరుపతికి వచ్చామని సుభాష్ని చెప్పారు. వైసీపీకో దండం, మా బతుకు మేం బతుకుతాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు పోలీసులు భద్రత కల్పించాలని కోరారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.